హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే నేను సెంటర్ క్లిప్ ఏ విధంగా తయారు చేయాలనేది చూపిస్తున్నాను అండి. చూడండి, నేను ఈ క్లిప్కి ఫస్ట్ నేను B7000 గ్లూ పెట్టి కుందన్స్ పెడుతున్నానండి. నేను ఇక్కడ పింక్ కలర్ కుందన్స్ తీసుకున్నాను. డైమండ్ షేప్ కుందన్స్ అండి ఇవి. చూడండి, కుందన్స్ ఏ విధంగా అతికించాలనేది చూపిస్తున్నాను. B7000 గ్లూ అయితేనే గట్టిగా ఉంటుందండి, అతుకుంటుంది. ఫ్యాబ్రిక్ గ్లూ అయితే అతుకోదు. ఈ క్లిప్పులకు దీంట్లోకి మాత్రమే B7000 గ్లూనే వాడాలండి. చూడండి, ఈ విధంగా పెట్టుకోవాలి కుందన్స్. మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విధంగా నీట్గా పెట్టుకోవాలండి కుందన్స్ను. పెట్టుకున్న తర్వాత మధ్యలో ఒక ఫ్లవర్ వచ్చేటట్టు నేను కుందన్స్ పెడుతున్నాను. చూడండి, ఈ డిజైన్ అయితే చాలా బాగుందండి. మనమే ఈజీగా ఇంట్లో మేకింగ్ చేసుకోవచ్చు క్లిప్పుని. మీకు ఈ క్లిప్ డిజైన్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విధంగా దగ్గరికి పెట్టుకోవాలండి కుందన్స్ని. చూడండి, మధ్యలో ఒక ఫ్లవర్ టైప్ వచ్చేటట్టు పెట్టాను కుందన్స్. చాలా నీట్గా పెట్టుకోవాలండి, బాగా స్టిక్ అయ్యేటట్టు చూసి పెట్టుకోవాలి. మొత్తం పెట్టిన తర్వాత కూడా బాగా ప్రెస్ చేయాలండి కుందన్స్ని. ఫస్ట్ ఏమో ఇటు సైడ్ పెట్టాలి, ఇప్పుడేమో ఇక్కడ సైడ్ పెట్టాలండి కుందన్స్ను. చూస్తున్నారు కదా నేను ఏ విధంగా పెడుతున్నాను అనేది. చూడండి ఎంత బాగా వచ్చిందో డిజైన్. ఈ విధంగా క్లిప్ మొత్తం పెట్టుకోవాలండి. ఈ విధంగా పెట్టిన తర్వాత మధ్యలో నేను మళ్ళీ 3mm రౌండ్ షేప్ కుందన్ పెడుతున్నాను, చిన్నది వైట్ కలర్ పెడుతున్నానండి. అక్కడ లాస్ట్ కూడా పెట్టాను. చూడండి ఎంత బాగా వచ్చిందనేది. చాలా అంటే చాలా బాగుంది కదండి డిజైన్. క్లిప్ అయితే చాలా బాగా వచ్చిందండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.